అండగా ఉంటాడని ఆదరిస్తే అంతమొందించాడు. స్నేహితుడి భార్యపై కన్నేయడమే కాదు, తప్పు అని చెప్పిన స్నేహితుడినే చంపేశాడు. అధికారం అండగా ఉందనే అహంకారమో, ఎవరేం చేస్తారనే ధీమానో కారుతో ఢీకొట్టి మరీ చంపేశాడు. నెల్లూరు జిల్లా దారికానిపాడులో జరిగిన లక్ష్మీనాయుడు హత్య ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా దారికానిపాడులో ఈ నెల 2వ తేదీన జరిగిన హత్య కలకలం రేపుతోంది. దారికానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడు 4 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. లక్ష్మీనాయుడుకు 2 పిల్లలు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత హరిశ్చంద్ర ప్రసాద్తో లక్ష్మీనాయుడు స్నేహంగా ఉండేవాడు. హరిశ్చంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడు భార్యపై కన్నేశాడు. హరిశ్చంద్ర ప్రసాద్ కోరికను లక్ష్మీనాయుడు భార్య తిరస్కరించడంతో కోపం పెంచుకుని చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితులు పోలీసులని ఆశ్రయించగా చంపేస్తానని బెదిరించాడు. దీంతో లక్ష్మీనాయుడిని అంతమొందించాలని నిర్ణయించుకుని రాళ్లపాడు నుంచి బైక్పై వస్తుండగా కారు ఎక్కించి మరీ చంపేశాడు హరిశ్చంద్ర ప్రసాద్. అత్యంత కిరాతకంగా లక్ష్మీనాయుడిని చంపిన హరిశ్చంద్ర ప్రసాద్కు అధికార పార్టీ నేతలు అండగా నిలవడంతో కాపు సంఘం నేతలు మండిపడుతున్నారు. నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్కు కూటమి నేతలు అండగా నిలవడమేంటని కాపు సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుడ్లూరు మండలం దారకానిపాడులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు గారి దారుణ హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దారుణ హత్య వెనక వాళ్ళ భార్యని సుజాత అనే ఆమెని అరాచ్మెంట్ చేసి మెసేజ్లు పెట్టి ఆ బలాత్కారం చేయబోయి ఇన్ని చేసిన తర్వాత ఆమె లొంగలేదనే ఉద్దేశంతో భర్తని హత్య గావించడం ఎంత దారుణమో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. మరియు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, గౌరవ హోంమంత్రి గారు అందరూ ఒక్కసారి ప్రత్యేకంగా ఆలోచించాల్సిందిగా